ఇచ్చినట్టుగా వైస్ ఛాన్సలర్ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ హాస్య రచనపై నాకు ఇచ్చారు కాబట్టి హాస్యం తప్ప నేను వేరే ఏం మాట్లాడను. నేను ఒకసారి ఉపన్యాసం ఇస్తుంటే అందరు లేచిపోయారు, ఒక్కరే ఉన్నారు, చాలా థ్యాంక్స్ నాయనా అని చెప్తే కాదు నాయన మైకు నాది అందుకే ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఉపన్యాసం ఇస్తుంటే అందరు లేచిపోయి ఒక్కడే కూర్చున్నాడు. చాలా థ్యాంక్స్ నాయన, నా గంభీర ఉపన్యాసం విన్నావు కదా, చాలా కృతజ్ఞతలు. అంటే అవును, నీ గంభీర ఉపన్యాసంతో నా గంభీర ఉపన్యాసం ఉన్నది, నువ్వు ఆ మొత్తం వినకపోతే నీ సంగతి వేరే ఉంటుందని చెప్పారు. ఈ రకంగా మనకు సమావేశంలో ఇన్ని సన్మానాలు జరుగుతుంటే నవ్వకుండా ఉండడం అనేది నా వృత్తి కాదు. అది తీసుకుని 3 తెలుగులో రాశాను, 3 హిందీలో రాశాను, 3 ఇంగ్లీష్లో రాశాను, వెబ్సైట్ పెట్టాను, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం చేశాను. ఎందుకంటే నవ్వు అనేది కొన్ని జబ్బులు నయం చేస్తుంది. ఇప్పుడు మీరు అందరు నవ్వినారు కాబట్టి మిమ్మల్ని ముట్టకుండా మీ శరీరాన్ని కదిలించగలిగే శక్తి ఒక నవ్వుకుంది. ఈ రోజులలో ఒక నవల చదవాలంటే ఒక రోజులు తప్ప ఒక రోజు 4 రోజులు 5 రోజులు అనేది కాదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మరి హాస్యంలో ఏముందనేది ఒక విషయం. ఒక తండ్రి కొడుకు ఏం చెప్పాడంటే, అరే డబ్బున్న వాళ్ళు సైతం పట్టు, డబ్బు లేకపోతే నువ్వు ఏం పని చేయొద్దు, డబ్బు 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 అనేసరికి ఆయన కొడుకు గొప్పవాడు అయిపోయి డబ్బు కోటీశ్వరుడు అయిపోయాడు అన్నమాట. అయిపోయిన తర్వాత ఆయనకు ఒక కొంత కాలం తర్వాత ఒక అనుమానం వచ్చింది. ఏమని, నాయన నీతోటి ఏం లాభమే అని అడిగింది. ఎందుకంటే లాభం ఉన్నోని సోపుతోటలోనే డబ్బు ఉన్నోని సోపుతోటలోనే కాబట్టి నాయన అడిగాడు అనమాట. ఏమని, నాయన నీతో నాకు ఏం లాభమే. అరే కాదురా, నీ తండ్రి గురువు అవన్నీ నాకు చెప్పలేదు, నాకు డబ్బు అన్నావు లాభం అన్నావు, నీతో లాభం లేదు, తీసుకుపోయి దొడ్లో వారేసి. తండ్రిని దొడ్లో వారేస్తే చిన్నపిల్లాడు తన కొడుకుని తీసుకొని చిప్ప గంజి తీసుకొని పోయి రోజు చిప్పతో తన తండ్రికి గంజి తీసుకొని పోస్తున్నామాట. ఆ పిల్లవాడు వెంబడి పోతూ చిప్ప దారికి కింద పడ్డాడు. చిప్ప పలిపోయిన తర్వాత ఆ చిన్న పిల్లవాడు ఎక్కి పడేస్తున్నాడు. ఏంద్రా తాతకు పోసేటువంటి చిప్పలో పోసినటువంటి గంజిని అది కింద ఆ చిప్ప కింద పడితే నువ్వెందుకు ఏడుస్తున్నావురా అన్నాడు. అంటే కాదు నాన్న, నువ్వు కూడా ముసలివాడు అయిన వాళ్ళు నేను తీసుకుపోయి ఆ దొడ్లో పారేయాలి కదా, పారేసిన తర్వాత చిప్పతో గంజి పోయాలి కదా, మరి చిప్ప పడింది, మరి నేను కొత్త చిప్ప కూడా అన్నా. తర్వాత ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఎంత సందేశం ఉందో చూడండి. మనం చెప్పే పని మన పిల్లలు కూడా అనుసరిస్తారనేది ఒకటి. రెండోది, నేను మొన్న అమెరికా వెళ్ళాను. అమెరికా క్లాస్కి వెళ్ళి అక్కడ ఒక పిల్లవాడిని లేపి వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అని అడిగాను. షల్ ఐ టెల్ యూ మై ఫస్ట్ ఫాదర్ ఆర్ సెకండ్ ఫాదర్. ఎందుకంటే ఇదంటే హాస్యం అనుకుంటున్నారు మనకి. ఎందుకంటే అందరూ చాలామంది ఫ్రీ సెక్స్ కోరుకుంటున్నారు. ఆ సెక్స్ వలన ఆ పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ